ఫోన్ ట్యాపింగ్ లో A1 ముద్దాయి కేసీఆర్ అని విమర్శించారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో కలెక్టర్ గా విధులు నిర్వహించిన వెంకటరెడ్డిపై FIR నమోదు చేయాలన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయానికి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండు అని చెప్పిండ్రు. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం. ఇలా నేను వివేక్ వెంకటస్వామి గారిని, కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేని, గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇలా మేము ప్రతిపక్షం కావచ్చు, మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి. లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్. మునుగోడు ట్యాపింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఒక డిఎస్పీనో, ఇద్దరు అడిషనల్ ఎస్పీలో, ఇంకో ఎస్పీనో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాకు నమ్మకం ఉంది తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తారని, డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నా. నా FIR నవంబర్ 2020 చంద్రశేఖరరావు, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిల మీద సెపరేట్ FIR చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన. చేస్తారనే నమ్మకం నాకుంది.